బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లు ఖరారు చేసింది. ఇక సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్ లో 12 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అలాగే ఎస్టీలకు 2, బీసీలకు 12, వెలమ 7, రెడ్డి 17, బ్రాహ్మణ 2, ముస్లిం 3 సీట్లు కేటాయించింది. ఇక కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి సీట్లు కేటాయింపు జరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థులకు సీట్లను ఖరారు చేసింది. ఇక సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్ లో 12 మంది ఎస్సీ అభ్యర్థులకు సీట్లు కేటాయించింది. అలాగే ఎస్టీలకు 2, బీసీలకు 12, వెలమ 7, రెడ్డి 17, బ్రాహ్మణ 2, ముస్లిం 3 సీట్లు కేటాయించింది. ఇక కొత్తగా పార్టీలో చేరిన 12 మందికి సీట్లు కేటాయింపు జరిగింది. దీనిపై పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్. వారితో మాట్లాడతాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా చూసినట్టయితే ఇటు అన్ని సామాజిక వర్గాలకి తెలంగాణ కాంగ్రెస్ సముచిత స్థానం కల్పించిందంటారా? రైట్ అన్న, ఏదైతే ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వెలువడంతో మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వచ్చిన వాళ్ళలో సంతోషం కనిపిస్తుంది, రాని వాళ్ళలో ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మొదటికి ఇప్పుడు 55 మందితో తొలి లిస్ట్ని మాత్రమే రిలీజ్ చేశారు. మరి రేపు లేదా ఎల్లుండి మరో లిస్టు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ ఇప్పటికీ నెలకొంది. వచ్చిన వాళ్ళైతే కొంచెం హ్యాపీగానే ఉన్నారు. వాళ్ళు ఈ రోజు నుంచి కూడా తమ ప్రచారాన్ని ముమ్మరం చేసుకునేందుకు వారు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. అయితే మొదటి లిస్టు ప్రాధాన్యత మనం ఒకసారి చూసుకుంటే కనుక అన్ని వర్గాలను సంతృప్తిపరిచే రీతిలో ప్రస్తుతం అయితే లిస్టు వెలువడిందని చెప్పొచ్చు. అయితే డిమాండ్లు ఉండొచ్చు. మనకు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో డిమాండ్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంతర్గత ప్రజాస్వామ్యం మాకు ఎక్కువ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. కాబట్టి డిమాండ్లు కూడా ఆ లెక్కనే ఉంటాయి. మనం దానిలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పార్టీల్లో కూడా ఈ తరహా డిమాండ్లు ఉంటాయి. కాంగ్రెస్లో ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అంతర్గత ప్రజాస్వామ్యము, అదేవిధంగా వాళ్ళు ఏ విషయమైనా సరే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పడం ఆ పార్టీకి అలవాటు. కాబట్టి పార్టీ పెద్దగా పరిగణలోకి తీసుకోవద్దు. అయితే ఒకసారి మనం చూసుకుంటే కనుక
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దాంట్లో మనం ఒకసారి ఫస్ట్గా సమీకరణలు మనకి కుల సమీకరణ ప్రకారం చూసుకుంటే కనుక అందరికీ సముచిత న్యాయమే కల్పించిందని మనం చెప్పొచ్చు. అయితే బీసీలు ముందు నుంచి కూడా తమ 34 సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు ఏదైతే 119 స్థానాల్లో. అయితే అందులో కూడా గెలుపు స్థానాలే మాకు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కమ్మ వర్గం కూడా తమకు 10 స్థానాలు కావాలని చెప్పేసి డిమాండ్ చేశారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళు 4 స్థానాలు, ఎన్ఎస్యుఐ 2 స్థానాలు, మహిళా కాంగ్రెస్ నేతలు 10 స్థానాలు, ఇలా డిమాండ్లు అయితే ఆ పార్టీలో చాలా ఉన్నాయి. కానీ అన్ని వర్గాలని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచడం అంటే సాధ్యం కాని పని. అది ఏ పార్టీకి సాధ్యం కాదు, కాంగ్రెస్లో అసలుకే సాధ్యం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఉన్నాయి 119 స్థానాలు, అప్లై చేసుకునేవి దాదాపు 1100 పైచిలకు అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. సో అందరినీ సంతృప్తి పరచాలంటే ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఉన్న వాటిలో ఏదైతే గెలుపు గుర్రాలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకుంది, వారికి మాత్రమే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించింది. ఏదైతే మొన్న 3 రోజుల నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ 4-5 సార్లు భేటీ జరిపి కూడా ఈ అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు అయితే చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కావచ్చు కూర్చుని పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతనే 55 మందితో తొలి లిస్టు విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం కులాల వారీగా చూసుకుంటే కనుక రెడ్డిలకు సంబంధించి 15 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు 12 మందికి ఇవ్వడం జరిగింది, ఎస్టీలకు 2కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనారిటీకి సంబంధించి 3కి, అదేవిధంగా బీసీలకు సంబంధించి 12 మందికి, మహిళలకు 5కి ఇచ్చారు. హైదరాబాద్లో 10 స్థానాలు, అదేవిధంగా జిల్లాల వారీగా చూసుకుంటే మహబూబ్నగర్లో 8 మందికి ఇవ్వడం జరిగింది, నిజామాబాద్లో 3కి ఇవ్వడం జరిగింది. అయితే కొత్తగా చూసుకుంటే కనుక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కొత్తగా ఎవరైతే గెలుపు అవసరమో అనుకున్న వాళ్ళకి సంబంధించి చూసుకుంటే కనుక కొత్తగా 12 మందికి అవకాశం ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే కసరత్తు చేస్తూ వచ్చిందో అది ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే కేవలం 55 మందికి మాత్రమే మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. ఇంకా రెండో లిస్టు కూడా ఉండబోతుంది. అది ఎప్పుడనేది ఈ రోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఒకసారి మొదటి లిస్టులో చూసుకుంటే కనుక ప్రాధాన్యత క్రమంలో ఒకసారి మొదటి స్థానంగా బెల్లంపల్లి ఎస్సీకి ఇవ్వడం జరిగింది, గడ్డం వినోద్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక మొదటి ఎస్సీకి ఇవ్వడం జరిగింది బెల్లంపల్లి నుంచి. అదేవిధంగా మనకి రెండో స్థానం చూసుకుంటే కనుక మంచిర్యాల నుంచి మనకి ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వడం జరిగింది. ఒకసారి అలా ముఖ్యులందరినీ చూసుకుంటే కనుక జగిత్యాల నుంచి జీవన్ రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా దుద్దిళ్ల శ్రీనివాస్ మంతని నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవలనే పార్టీలో చేరారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదంటే వీరంతా కూడా డిమాండ్లు, అంటే వీళ్ళంతా తాము పార్టీలోకి చేరినప్పుడు ఒక డిమాండ్ పెట్టడం, టిక్కెట్టే ఒక లక్ష్యంగా వాళ్ళు పార్టీలోకి చేరడం జరిగింది. సో మైనంపల్లి రోహిత్ కుమార్ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావుకి ఇక్కడ అవకాశం ఇచ్చారు మల్కాజ్గిరి నుంచి. అదేవిధంగా మనం చూసుకుంటూ పోతే చాలా అభ్యర్థులు, అంటే పార్టీలో ఉన్న కొత్త వారికి అవకాశం 10 మందికి కలిపి 12 మందికి ఇవ్వడం జరిగింది. పాత వారికి ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు కాబట్టి ఆ లెక్కన అందరికీ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పటికీ 55 మంది లిస్టు మాత్రమే ప్రకటించారు. ఇంకా దాదాపుగా ఇంకో 70-75 మంది 74 మంది లిస్టు మరే రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కూడా గాంధీ భవన్లో పరిస్థితి చూసాము, అదేవిధంగా ఏఐసిసి కార్యాలయంలో పరిస్థితి చూసాము. సో అందరినీ సంతృప్తి పరిచే రీతిలో ఉండబోతుంది. సాధ్యమైనంత వరకు అందరికీ సంతృప్తి పరిచే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెబుతున్నారు. అయితే ముఖ్యంగా అక్కడ చూసుకుంటే కనుక కొత్త వారికి ఎవరికి, ఎందుకంటే నిన్ననే జనగాం నుంచి పొన్నాల లక్ష్మి ఆశించారు కానీ టికెట్ ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన పార్టీ వీడి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జనగాం సీటును ఎవరికి కేటాయిస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి 10 స్థానాలు ప్రకటించారు. 10 స్థానాలు కూడా అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక 10 స్థానాలకు సంబంధించి ముషీరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. అదే అంటే అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీ కింద పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానానికి ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మలక్పేట నుంచి షేక్ అక్బర్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా సనత్ నగర్ నుంచి కోట నీలిమ పోటీ చేస్తుంది. అదేవిధంగా నాంపల్లి నుంచి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ ఎప్పటి నుంచి కూడా నాంపల్లి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది. కార్వార్ నుంచి ఉస్మాన్ బిన్ మహమ్మద్ అలీ బేగ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గోషామాల్ నుంచి మొగ్లీ సునీతకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాంద్రాయణగుట్ట నుంచి బోయా నగేష్కి అవకాశం కల్పించారు. ఇలా అదేవిధంగా చూసుకుంటే కనుక యాకుత్పురా నుంచి రవి రాజుకి ఇచ్చారు. అదేవిధంగా బర్కత్పురా నుంచి రాజేష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సికింద్రాబాద్ నుంచి మనకి ఆడం సంతోష్ కుమార్కి ఇవ్వడం జరిగింది. ఇక ఎప్పట్లాగానే కొడంగల్ నుంచి అయితే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్కి ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్
రైఫ్కి హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తుంది. అదేవిధంగా కోదాడ నుంచి పద్మావతి రెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా నల్గొండ నుంచి ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే కనుక చాలామంది మల్లు విక్రమార్కుడు కూడా మధుర నుంచి ఎస్సీ స్థానం రిజర్వ్ కాబడింది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న లిస్టు 55 మంది ప్రకటించడం జరిగిందో 55 మందిలో కూడా అనుకున్నంత మట్టుకు అంటే ఈ విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక దాదాపుగా బీసీలకు 12 మందికి అంటే 55 మందిలో బీసీలకు 12 మందికి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా మనం చూసుకుంటే కనుక 22% వరకు కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి చూసుకుంటే కనుక 12 మందికి ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 20% కూడా ఇచ్చారని చెప్పొచ్చు. అదేవిధంగా రెడ్డి వర్గాన్ని 15 మందికి ఇవ్వడం జరిగింది. వెలమలకి ఇవ్వడం జరిగింది. వెలమలకి 7గురికి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా వాళ్ళకి టికెట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు కేటాయించినవన్నీ కూడా మొదటి లిస్టు, అది కూడా గెలుపు గుర్రాలని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొత్తానికి ఈరోజు ప్రకటించిన లిస్ట్ ఏదైతుందో ఈ లిస్ట్ వల్ల ఇంకొంతమందికి ఇంకా సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా, సెకండ్ లిస్ట్లో ఎవరెవరికి అవకాశాలు దక్కపోతాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. సెకండ్ లిస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుంది. వెన్నెల అలాగే చూసుకున్నట్టయితే శ్రీనివాస్, ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలకు కూడా 2 టికెట్లు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అక్కడైనా అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీలో. అదే మన ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీలకి ఏదైతే ఒక కుటుంబం నుంచి దాదాపు 2-3 అభ్యర్థులకు కూడా ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక పోటీతత్వం నెలకొంది. అంటే పక్కన అన్ని సామాజిక వర్గాల నుంచి ఇన్ని సీట్లు కావాలి అంటూ కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ 2 కుటుంబాలకి 2 టికెట్లు చొప్పున ఇచ్చారు. అయితే ఈ మేరకు ఏమైనా అసంతృప్తి నెలకొనే అవకాశం ఉందంటారు శ్రీనివాస్? అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్నది ఏదైతే కొన్ని డిక్లరేషన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న వారికి 2వ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ కొత్త వారికి ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చిన లిస్టులో చూసుకుంటే కనుక ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరికి టికెట్ ఇవ్వడం జరిగింది. మైనంపల్లి రోహిత్ రావు కావచ్చు, అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు కావచ్చు. అంటే ఇలా చూసుకుంటూ పోతే కనుక ఇద్దరికి టికెట్లు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నది ఏంటంటే గెలుపు గుర్రాలను చూసుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి కాంగ్రెస్ పార్టీకి. ఇప్పటికే 2 దఫాలుగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్నప్పటికీ కూడా 2 దఫాలుగా అధికారానికి దూరమైన పరిస్థితి. ఇప్పుడు 3వసారి బరిలోకి దిగబోతుంది. ఈ సమయంలో ఎందుకంటే ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈసారి అధికారంలోకి రావాలి. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే 2 దఫాలుగా తెలంగాణకు చెప్పింది ఏది చేయలేదు, తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, ప్రజలు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి గెలిచి తీరుతుంది. కానీ సరైన అభ్యర్థులను పెట్టాలి. ఎందుకంటే ఆపోజిషన్లో అంటే అధికార పార్టీలోని అభ్యర్థులు ధీటుగా ఉన్న వ్యక్తులను మాత్రమే పెట్టాలి. అటు అంగబలం కావచ్చు, ధనబలం కావచ్చు, ఇతర సమీకరణలు కావచ్చు, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్న ఒక ఉద్దేశంతో, ఒక లక్ష్యంతోనే ఈసారి పూర్తి స్థాయిలో టికెట్ల కేటాయింపు జరిగిందని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కర్ణాటక తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుంది. ఖచ్చితంగా ఏ విధమైన తప్పు చేయకుండా ఈసారి సరిగ్గా అనుకున్న సమయానికి అనుకున్న వ్యూహాల ప్రకారం వెళ్తే గనక ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసే ముందు వారి పూర్వాపరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ గెలుపుకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా అటు రివ్యూస్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకున్న ఎవరైతే ఈ స్ట్రాటజిస్ట్ ఉంటారో వాళ్ళ నుంచి తెప్పించుకున్న రిపోర్ట్స్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఇచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతనే 1-2 కుటుంబాలకు 2 స్థానాలు కేటాయించడం జరిగింది. ఇది కేవలం గెలుపును దృష్టిలో పెట్టుకునే కేటాయించాము తప్ప మిగతా ఏమీ కాదు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు పదే చెప్తున్నారు. బహుశా ఈ మొదటి లిస్టులోనే 2 కుటుంబాలకు సంబంధించారు. నెక్స్ట్ లిస్ట్లో కూడా అలా ఉండబోతుందా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే మరికొందరు కూడా ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే అధికార పార్టీని ఢీకొట్టే రీతిలోనే ఈసారి అభ్యర్థుల ఎంపిక ఉండబోతుంది. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం
ఖాయమన్న ఒక విశ్వాసం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. అందుకోసమే గెలుపు గుర్రాలని తాము ఈసారి పరిగణలోకి తీసుకుంటున్నాము, అందులో వారికి అవకాశాలు ఇస్తున్నామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. అందులో భాగంగానే ఒక 2 కుటుంబాలకు 2 టికెట్లు కేటాయించడం వెనుక ఉద్దేశం కూడా అదే అని చెప్పేసి కూడా పార్టీ ముఖ్య నేతలు చెప్తున్నారు. వెన్నెల.